గత సర్పంచి పని చేశాడు, కానీ తన కాంట్రాక్ట్ల కోసమే చూసుకున్నాడు తప్ప అక్కడ భవిష్యత్తులో వాటర్ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ వెళ్ళాలనో ఎవరికి అర్థం కాని పరిస్థితి. తన కాంట్రాక్ట్లు వేసిండు, బిల్లులు ఎత్తుకున్నాడు, అది ఎక్కడ సమస్య అక్కడ ఉంది. ఆ వాటర్ని ఖచ్చితంగా తుమ్మలమ్మకుంటకు అక్కడ కొమట వల్ల భూమి ఉంది, ఆ భూమిలోకి వెళ్ళి అవసరం అనుకుంటే 1 కుంట 2 కుంటలు భూమి కొని ఖచ్చితంగా పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసి మేము తుమ్మలమ్మ కుంటలో కలిపి అక్కడ ప్యూరిఫై చేసి ఊర చెరువు వరకు తీసుకొచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. ఆ తర్వాత అదే ప్లాట్లలో ఇదమ్మ గుడి అని ఉంటుంది. ఇదమ్మ గుడి మేము హామీ ఇచ్చినాం, కానీ కొద్ది మంది మరి మేము హామీ ఇచ్చడమే ఎంబటే వాళ్ళు పోయి ఇటుక దింపారు. సరే దింపని, ఇదమ్మ గుడి కట్టని, ఇంకా మేము వేరే ఏదైనా పని చేస్తాం. మరి గత పాలకులు ఉన్నారు, మరి ఈ రోజే గుర్తొచ్చిందా ఇదమ్మ గుడి కట్టాలని? మేము ఎప్పుడైతే అనౌన్స్ చేశామో అప్పుడు ఎంబటే వాళ్ళు వెళ్ళి ఇటుక దింపిర్రు. మరి రాజకీయాలు అలానే ఉంటాయి, మేము అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్లాట్ల ప్రజలకు ఏం చేస్తున్నామంటే వాళ్ళు గుడి కట్టినా ఇంకా మేము ఏదైనా ఇదమ్మ గుడి దగ్గర పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆ తర్వాత మనం వడ్డేరాజుల గేరికి వస్తే, ఆ వడ్డేరాజుల గేరిలో మరి డ్రైనేజ్ సమస్య ఉంది. అక్కడ కాంట్రాక్టులు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, కేంద్రం నుండి వచ్చేటువంటి నిధులు 80% గ్రామ పంచాయతీకే వస్తాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ వచ్చినటువంటి నిధులను ఉపయోగించి వాళ్ళు కాంట్రాక్టుల గురించే చూశారు, కానీ అక్కడ ప్రజలకు ఏ మాత్రం వసతి లేదు. అక్కడ చేసినటువంటి అండర్ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పోవాలో తెలియదు. ఆ వాటర్ కూడా మేము ఖచ్చితంగా ఊర చెరువుకు, అదేవిధంగా అక్కడ నుండి మనం పైప్ లైన్ తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. అదే ఆ వడ్డేరాజుల గేరి పక్కనే మన మాజీ మంత్రి గారి పొలం కూడా ఉన్నది. అయినప్పటికీ వారి దగ్గర సీసీ రోడ్ అడింబాష ఇంటికా నుండి హనుమన్ల వరకు ఖచ్చితంగా గతంలో హనుమన్లకు బాట అదే ఉండే, కానీ అండర్ డ్రైనేజ్ వాటర్ విచ్చలవిడిగా పోవడం వల్ల అక్కడ రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. దానికి సీసీ రోడ్ హనుమన్ల వరకు వేసే బాధ్యతను మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడింబాష పొలంలో ప్లాట్లను ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేశారు గత పాలకులు. కాబట్టి వారి యొక్క సమస్యను పరిష్కరించి అక్కడ కూడా సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా విషయానికి ఏంటంటే సర్పంచ్ అయ్యేదే మరి అండర్ డ్రైనేజ్, వాటరు, నీటి సమస్య ఇవన్నీ తీర్చడానికి. కానీ ఇంకా ప్రజలు మాకు ఇవి చేయాలని అడుగుతుంటుంటే మరి సర్పంచ్ నుండి మంత్రి వరకు అయిన వ్యక్తికి మరి ఏమాత్రం గుర్తులేదా? మరి గత పాలకులు 5 సంవత్సరాలు ఉన్న వారికి ఏమాత్రం గుర్తులేదా? ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, సిగ్గవుతుంది. ఎందుకంటే సర్పంచ్ అయ్యేది మరి ఎందుకు? ఇప్పుడు ప్రజలు మేము తిరుగుతుంటే అవి అడుగుతుంటే మీరు అవి కాకుండా వేరే అడగండి, మా జేబీ పైసల నుండి మేము గుడులకు ఖచ్చితంగా చేస్తాం. మేము గతంలో చేసాం గుడికి. మేము గుడలగుట్ట దగ్గర మా పాలివాడైనటువంటి ఒక వ్యక్తి పెత్తన ఉన్న దగ్గర మేము 40,000 రూపాయలు బోరు మోటార్ ఇప్పించాం గతంలోనే. ఆ తర్వాత ఒక మన దళితవాడలో సోదరులకు ప్రతి సంవత్సరం వినాయకుని ఇప్పించాం. ఆ తర్వాత పుస్తమెట్టలు ఇప్పించాం. ఆ తర్వాత చాలా మందికి ఆరోగ్యరీత్యా ఉంటే మేము ఆదుకున్నాం. ఆ తర్వాత చాలా మంది సోదరులు ఇబ్బంది పడే వాళ్ళకు మేము చిన్నదో పెద్దదో సహాయం కూడా చేశాం. ఇవన్నీ మా జేబీ ఖర్చులే. మాకు వచ్చింది కేవలం 7 లక్షల వరకే. అది కూడా లందబండ దగ్గర 2 లక్షల వరకు చేశాం. ఆ తర్వాత వీరన్న గుడి దగ్గర 5 లక్షల వరకు సీసీ రోడ్ చేశాం. గత పాలకులు మొన్ననే సర్పంచ్ అయిన వ్యక్తి మన ఊర్లో మొత్తం సీసీ కెమెరా పెడతాం అడ్డమైన హామీలు ఇచ్చాడు, కానీ ఏ హామీ సరిగ్గా నెరవేర్చలేదు. ఊర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఊర్లో గుడిలో దొంగతనం జరిగితే ఆ కెమెరాను తెరిచి చూస్తే అవి గంగపురం జాతర కెమెరా దాకా కనిపించాయి తప్ప అవి ఏమాత్రం లేదు. ఖచ్చితంగా ప్రతి వాడలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో ప్రజల యొక్క భద్రతని పెంచుతామని మేము మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ దగ్గర పాత బిల్డింగ్, పాత బ్యాంకు లేదా పాత గ్రామ పంచాయతీ అంటాం, ఆ బిల్డింగ్ని ఖచ్చితంగా విద్యావంతుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. ఆ లైబ్రరీలో ఖచ్చితంగా కింద కమర్షియల్ కాంప్లెక్స్ మధ్యలో కోచింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి పైన పూర్తి టాప్లో లైబ్రరీ చదువుకోవడానికి 3 ఫ్లోర్లతో దాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆవంచని చదివిపిస్తామని చెప్తున్నాం. మేము గమనించింది ఏంటంటే ఆవంచలో మరి మన మగపిల్లలకు పెళ్లి చేసుకుంటారు కదా, అక్కడ నుండి వచ్చే ఆడపిల్లలు పాపం వాళ్ళు వివాహ వ్యవస్థలో మునిగిపోవడం వల్ల వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బందిని మేము గమనించాం. కాబట్టి ముఖ్యంగా మహిళలు చదువుకోవడానికి
మహిళలు చదువుకోవడానికి మేము ఆ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నాకు తెలుసు మహిళ యొక్క విద్యా పాత్ర ఏముంటుందంటే, మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం మంచిగుంటుంది, ఆ కుటుంబం మంచిగుంటే దేశం మంచిగుంటుంది అనే కాన్సెప్ట్లో మేము ఖచ్చితంగా ఆ లైబ్రరీని మా హయాంలో కట్టిస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఒక మహిళా సంఘాల కోసం ఒక రూమ్ని ఏర్పాటు చేశారు. కానీ గత పాలకుడు ఆ రూమ్ని తన యొక్క సోకుల కోసం ఉపయోగించుకున్నాడు తప్ప వాళ్ళ మహిళల కోసం కేటాయించలేదు. మేము గెలిచిన మరుక్షణమే మొట్టమొదటిగా ఆ మహిళా సంఘాలకు కేటాయించిన భవనాన్ని వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తాం. ఆ విధంగా ఇవన్నీ మేము చేయడానికి ముందుకు వచ్చాం. కానీ కొద్దిమంది రాజకీయ నాయకులు ఇప్పుడు మాకు అపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా వాళ్ళంతా 10th క్లాస్ చదివిన వాళ్ళే. మా అభ్యర్థి డిగ్రీ చదివింది, 5 ఏళ్ళు ఎంపీటీస్గా చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా మా ఊర్లో ముఖ్యంగా 25 కులాలు ఉంటాయి. 25 కులాల్లో మేజర్గా బీసీ పాపులేషన్ 1800 పాపులేషన్ ఉంటుంది. దళితులు 500 ఓటు బ్యాంక్ ఉంటుంది. 2 కలిపితే 2300 ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ 2300 ఉన్నటువంటి అభ్యర్థులు సర్పంచులు కాకుండా 100 ఓట్లు ఉన్నటువంటి అభ్యర్థి ఏ విధంగా సర్పంచ్ అవుతారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి బీసీల ఐక్యత, నిజానికి చెప్పాలంటే మరి బీసీల ఐక్యత, ముఖ్యంగా బీసీలలో ముదిరాజు సోదరులు, అదేవిధంగా గొల్ల కుర్మలు. ముదిరాజు సోదరులు దాదాపుగా 800 మంది, గొల్ల కుర్మలు 400 మంది ఉన్నారు. ఈ 2 కులాలు కలిస్తే ఏ శక్తి ఆపలేదు. కానీ మన ఉన్నటువంటి సర్పంచ్ నుండి మాజీ మంత్రి వరకు అయినటువంటి ఒక వ్యక్తి ఈ కులాలను ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, బీసీలకు ఎప్పుడు విలువ ఇవ్వలేదు. దీనికి ఉదాహరణగా అతను సర్పంచ్ నుండి మరి అతను సర్పంచ్, అతని భార్య సర్పంచ్, ఆ తర్వాత బీసీకి వచ్చినప్పుడు తను పెట్టిన వాళ్ళే సర్పంచులు అయ్యారు. కానీ ఎందుకో ఆ పెద్ద సార్కు మరి చదువుకున్న వాళ్ళంటే నచ్చరు. అతను ఇచ్చినటువంటి వాళ్ళ భార్య తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా కాదు. 10వ తరగతి చదివిన వాళ్ళకే ఇస్తాడు. అది మేము గమనించాం. అయితే 2014లో బీసీకి మహిళకు మాకు సర్పంచ్ స్థానం రిజర్వ్ అయినప్పుడు మేము ముదిరాజులు పోటీ పడాం. సార్ మాకు మా మదరు బొమ్మాయి మల్లమ్మ, ఎర్రగొల్ల మల్లయ్య సార్ కోసం బాగా పనిచేశారు, సంఘం యొక్క నాయకుడిగా ఆ రోజుల్లో ఉన్నారు, మాకు ఖచ్చితంగా మహిళా సంఘం మాకు సర్పంచ్ స్థానాన్ని ఇవ్వండి అని మేము అడిగితే ముదిరాజులు ఎక్కున్నారు. ఆ ముదిరాజులు వాళ్ళకి సర్పంచ్, నీకు ఉప సర్పంచ్ అని నిలబెట్టి అక్కడి నుండి ఇంటికి వచ్చి నేను వార్డు మెంబర్గా వేస్తే ఆ తర్వాత ఏమైందంటే వార్డు మెంబర్గా ఓడిపోవడం జరిగింది. నేను ఆ టైంలో పిహెచ్డి ఫస్ట్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చి చేశాను. కానీ రాజకీయ కుటిలత నాకు ఆ రోజుల్లో అర్థం కాలేదు. ఏమైందంటే సర్పంచ్, ఉప సర్పంచ్, మా అమాయకమైన గొల్ల కుర్మలు ఏమనుకున్నారంటే ఉప సర్పంచ్ సార్ ఇచ్చిండు కదా, మరి వార్డు మెంబర్ ఎందుకు అని 2 పదవులు నీకెందుకు అన్నారు. అంటే వార్డు మెంబరే ఉప సర్పంచ్ అవుతాడు అనే ఆ జ్ఞానం కూడా ఆ రోజుల్లో మా వాళ్ళకు లేదు, అమాయకమైన జనం కాబట్టి లేదు. అట్లా మిస్ కావడం జరిగింది. కానీ దాన్ని ఈరోజు వార్డు మెంబర్గానే ఓడిగొట్టాం అని ఎన్నో ప్రగల్భాలను పలికి ఈరోజు సర్పంచ్ కూడా అదే ఫార్ములా 2014లో ఏదైతే ఫార్ములా ఉపయోగించారో అదే ఫార్ములా మళ్ళీ ఉపయోగించి మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారు. నేను ఒకటే అడిగేది, మా పెద్దసారు చిన్నసారోళ్ళు మరి మేము ఇచ్చినటువంటి హామీలను ఎందుకు కాపీ కొడుతున్నారు? మేము ఇచ్చినటువంటి హామీలను కాపీ ఎందుకు కొడుతున్నారు? మేము రాత్రి మీరు ఆ పనులు చేయడానికి ఎందుకు కొనుక్కుంటున్నారు? మరి గతంలో మీరు లేరా? మీరేమన్నా ఈ దేశంలో లేరా? మీరందరూ లేరా? ఈ ఎలక్షన్ల 4 రోజులనే ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి? మీరు బీసీలు ఉన్నప్పుడు ఎందుకు ప్రచారానికి రాలేదు? అదేవిధంగా మరి ఈరోజు నీ సామాజిక వర్గం అయినప్పుడు పెద్దసారు, నీ సామాజిక వర్గం అయినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మీకు ఊర్లో కుల సంఘాలన్నీ పిలిచి కులాల మధ్య చిచ్చు ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఖబర్దార్, బీసీలము 1800 మంది ఉండి ఎస్సీలు 500 ఓట్ల ఉండి మనము ఏ విధంగా ఒక సామాజిక వర్గం వ్యక్తి వాళ్ళకు ఎలా ఇస్తాం? బీసీ మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 42% బీసీలకు ఇచ్చి బీసీలను ఆదుకుంటామంటే మరి మన పెద్దసారు మాత్రం ఇక్కడ బీసీలను అణిచివేసే కుట్ర చేస్తూ ఉన్నాడు. కుల సంఘాలు పిలుస్తూ ఉన్నాడు, అన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఏమయ్య సార్ అంటే మరి గతంలో మీరు గత పీరియడ్లో మీ తరఫునటువంటి మోహనాచారి అనే వ్యక్తి అన్న గారు
మరి పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు రాలేదు? మీరు ఈ రోజు కష్టపడ్డట్లు, ఈ రోజు ఊర్లోకి వచ్చి మాట్లాడినట్లు ఆ రోజు మోహనాచార్య అనే వ్యక్తికి మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు? అంటే అతను పేదవాడు, అతను బీసీ కాబట్టి మీరు రాలేదు. మీరు ఇప్పుడు మీ కులవాడు కాబట్టి మీ కులగజ్జి బయటపడ్డది. మీరు లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం మరి మా పక్క ఎమ్మెల్యే మా మరిజార్ద్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా ఈ కులగజ్జి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నారు. ఈ కులగజ్జితో అభివృద్ధిని ఆటంకం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా మీద ఏం ప్రచారం చేస్తున్నారంటే మాకు ఎంపీటీసీ అవకాశం ఇచ్చారంట, వాళ్ళకు మేము సర్పంచ్ ఇవ్వాలంట, వాళ్ళకు చాలా రోజుల తర్వాత వచ్చిందంట. బాగుందయ్యా, మరి మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, మరిజార్ద్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, మరి ఒక బీసీకి మీరు ఇస్తారా టికెట్, ఎమ్మెల్యే టికెట్? ఎమ్మెల్యేకి లేని నిబంధన సర్పంచ్కి ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజల. ఎమ్మెల్యేకి లేని నిబంధన ఒకటి ఏం సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఆయనకు ఎంపీటీసీ ఇచ్చాం. ఏంది ఇది ఇవ్వడం? ప్రజలు ఇస్తారు, ప్రజలతోని ప్రజల ముందుకు నీవేం చేస్తావో చెప్పు, అంతేగాని మీరేం చేస్తారో చెప్పకుండా సారుండు. అవును, రేపు గెలిస్తే ఊర్లో